నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, వివాహం, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో చాలా గోల్డెన్ దీని కింద అంటే లైఫ్ టర్నింగ్ కింద ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలాంటి వివాహ బంధాన్ని చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల పెద్ద గొడవలు చేసేసుకొని విడిపోయేదాకా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు మ్యామ్. ఇప్పుడు ఈ యుగంలో అయితే మనం చూస్తూనే ఉన్నాం. డైవర్స్‌లనేవి చాలా కామన్ అయిపోయాయి. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. అసలు మెయిన్ కీ పాయింట్ చూస్తే అది పెద్ద విషయమా అన్నట్లు ఉంటది గానీ, మెయిన్ అక్కడ ఈగోనే డామినేట్ చేస్తుందనైతే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో, అసలు ఈ గొడవలు అసలు ఎందుకు అవుతాయంటారు? అలానే ఈ రెమెడియల్ పార్ట్ కూడా మీరు రెమెడీస్ అయితే బాగా చెప్తారు మ్యామ్. అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతారంటే వాళ్ళు ఈజీగా చేసుకునేలాగా, ఒక ఎఫర్మేషన్ లాగా, మేనిఫెస్టేషన్ లాగా చెప్తూ ఉంటారు. సో, అందులో పాటుగా ఈ మ్యారేజ్ వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ఒక రెమెడీ కూడా చెప్పండి మ్యామ్. తప్పకుండా. మీరు అన్నట్టు అది మరుపురాని విషయం లైఫ్ లో వివాహం అనేది. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్. నమ్మిన వాళ్ళకి అది చాలా చక్కగా ఇంకా ఇంకా బాగా ఒక లోటస్ పాండ్ అంత బ్యూటిఫుల్ గా ఉంటూ ఉంటుంది అనమాట. అయితే ఈ పర్టిక్యులర్ వైవాహిక జీవితంలో రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి స్వప్న గారు అన్నట్టు. బట్ ఏంటంటే మనకి గురుబలం బాగుంటే భర్త మంచివాడు వస్తాడు ఆడపిల్లలకి. గురుబలం బాగున్న టైంలో చేయండి, తార అస్తం లేని టైంలో చేయండి, లేదా ఈ గ్రహాలు అస్తం కాని టైంలో చేయండి అని రకరకాల మనకి నమ్మకాలు, మనకి ఋషులు మునులు అందించిన బ్యూటిఫుల్ నాలెడ్జ్ మనకుంది. ఇవన్నీ చూసి చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ఫెయిల్ అవుతాయి, లేదు కొన్ని కొన్ని జాగ్రత్తగా చూడకుండా చేస్తే ఫెయిల్ అవుతాయి. 3 అసలు జన్మ జాతకాల్లో నమ్మకం లేక 100% ఫెయిల్ అయిపోతాయి. ఆ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అండ్ ప్లానెట్స్ లో ఆ డీప్ డౌన్ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అర్థమైన ఆస్పెక్ట్ ఏంటంటే, గురుబలం కూడా బాగా పెరిగి ఉన్నప్పటికీ కూడా పెళ్లి అవ్వడానికి, మంచి సంబంధాలు రావడానికి దోహదపడతాయి స్వప్న. బట్ అది నెరవేరడానికి, అంటే అది స్టేబుల్ గా ఉండడానికి, కన్సిస్టెన్సీ ఉండడానికి, ఆ రిలేషన్ లో కన్సిస్టెంట్ గా అది ముందుకు వెళ్ళడానికి ఆ మ్యాచ్ అనేది శుక్రబలం కూడా చాలా ఇంపార్టెంట్. ఇద్దరు గురువులే, ఒకళ్ళు దైవ గురువు, ఒకళ్ళు రాక్షస గురు. ఇద్దరు ఇంపార్టెంటే. ఒకళ్ళు ఇవ్వడానికి, ఒకళ్ళు నిలబెట్టడానికి ఇంపార్టెంట్, అంతే కదా. సో ఇద్దరి యొక్క బ్లెస్సింగ్స్ మనకి లేకపోతే మాత్రం అవి పాడవుతాయి. పాయింట్ నెంబర్ 1, మీ జన్మ జాతకాల్లో గురువు ఎలా ఉన్నారు, శుక్రుడు ఎలా ఉన్నారు, వెరీ ఇంపార్టెంట్. అవి గనక సరిగ్గా చేసుకోకుండా మన ఈ వ్యవస్థలో గనక మనం దిగితే ఖచ్చితంగా తర్వాత ప్రాబ్లమ్స్ రావడం తథ్యం. ఫస్ట్ డిస్క్లైమర్. సెకండ్ డిస్క్లైమర్, మనకి ఇక్కడ మన పర్టిక్యులర్ ఆ రిలేషన్షిప్ ప్రాబ్లంలో కానివ్వండి, ఏ రకంగా అయినా కానివ్వండి, ఒక్కొక్కసారి నమ్మకం లేకపోవడం, డౌట్ ఉండడం, అనుమానం క్రియేట్ అవ్వడం, చెప్పుడు మాటలు వినడం, వీటి చేత చాలా మంది చెవులు నింపడం, వీటి చేత చాలా మంది దూరం అయిపోతూ ఉంటారు. భర్తకి భార్య మీద అనుమానం, భార్యకి భర్త మీద అనుమానం, థర్డ్ పార్టీ ఎంట్రీలు. ఈ థర్డ్ పార్టీ ఎంట్రీలతో ఎన్ని కాల్స్ వస్తాయో చాలా వినడానికి చాలా బాధాకరం అండి. అటువంటి వాళ్ళు ఎవరైనా నిజంగా మీకు ప్రూఫ్ ఉండి మీకు తెలిస్తే, సూర్య భగవానుడికి ప్రతిరోజు రాగి లోటాల్లో నీళ్లలో కొంచెం పసుపు వేసి అర్ఘ్యం ఇచ్చేసేయండి. అలా గనక చేసినట్లయితే ఈ థర్డ్ పార్టీ ఎంట్రీ ఖచ్చితంగా కట్ ఆఫ్ అవుతుంది. 100% కట్ అవుతుంది. ఇంట్లో గాయత్రి మంత్రం ప్లే చేయండి మార్నింగ్ టైం బిఫోర్ సన్సెట్. ఇంకొకటి, గాయత్రి మంత్రం ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టేసుకుంటూ ఉంటారు, నైట్ టైం కూడా మోగేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ సన్సెట్ ఏ గాయత్రి ప్లే అవ్వడానికి వీల్లేదు, గాయత్రి ఉచ్చరించబడడానికి వీల్లేదు. అది ఏ గాయత్రి అయినా అవనివ్వండి, మనకి భగవంతుడు యొక్క నామగాయత్రులు అవనివ్వండి, ఏదైనా గాయత్రి మంత్రం అవనివ్వండి. గాయత్రులు ఎప్పుడు కూడా ఫోన్ లో రింగ్ టోన్ గా పెట్టుకోకూడదు. మీరు మార్నింగ్ టైం గాయత్రి మంత్రాన్ని 108 టైమ్స్ యూట్యూబ్ లో ఎత్తకండి, ఎక్కడో చోట వీడియోలు చేస్తుంటారు జనం. సో హెల్ప్ చేయడానికి మనకి అది ప్లే చేయండి. ఇంట్లో హల్దీ వాటర్ వేయండి, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత నమస్కారం చేసుకుని గాయత్రి మంత్రాన్ని మీరు కూడా గాయత్రి మాతను తలుచుకోండి. ఖచ్చితంగా ఆ థర్డ్ పార్టీ ఎంట్రీ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి, చెప్పుడు మాటలు వినడం కానివ్వండి, లేకపోతే అవతల వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేయడం కానివ్వండి, అవతల వాళ్ళ మాటలు ఎక్కువగా నమ్మి చెడిపోవడం కానివ్వండి, సంబంధాలు విడిపోవడం కానివ్వండి, పెద్దవాళ్ళ ప్రమేయం కూడా లేకుండా విడిపోయాము
అనుకునే వాళ్ళు ఉంటూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా వినండి, శనివారం సాయంకాలం ప్రదోషకాల సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఓకే. ప్రదోష సమయంలో 35 minutes to 48 minutes బిఫోర్ సన్సెట్, 35 minutes to 48 minutes పోస్ట్ సన్సెట్. విత్ ఇన్ 34-35 minutes ప్రీ అండ్ పోస్ట్ సన్సెట్ మోస్ట్ అథెంటిక్. ఓకే. దాన్ని ప్రదోషకాలం అంటారు. కాబట్టి ఆ ప్రదోషకాల సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఎదురుగుండా ఆవునేతితో దీపం వెలిగించండి. డబల్ ప్రమిదలు పెట్టండి. 2 జోడీ పెడితే ఇంకా మంచిది. ఇద్దరి కోసం దండం పెట్టుకుంటున్నాం కదా, పెట్టండి. ఆవునేతితో దీపం పెట్టి స్వామివారికి ఏదైనా నివేదన సమర్పించగలిగితే ఇంకా మంచిది. హస్తం అరటిపళ్ళు తీసుకెళ్ళండి, ఆయనకి చాలా ప్రీతి. తులసిమాల వేయండి, ఇంకా ప్రీతి. మోతిచూర్ లడ్డు తీసుకెళ్ళండి, ఆరెంజ్ కలర్ లో ఉన్నది, ఇంకా ప్రీతి. చేసిన తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ప్లే చేసుకోండి, సుందరకాండ ప్లే చేసుకోండి. శ్రద్ధగా వినండి. అది అక్కడ ప్లే అవుతుంటే మన ఫోన్లో బిజీగా ఉంటే అది ప్లే చేసినట్టు కాదు. మనం ఎక్కడైనా సరే శ్రద్ధతో చేసేదే భక్తి. అలా గనక చేసినట్లయితే ఈ చెప్పుడు మాటలు వినడము, రూమర్ స్ప్రెడ్ చేసేవాళ్ళు మీ జీవితంలో నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. నేను చూశాను ఈ కేసులు అవ్వడము. చక్కగా ట్రై చేయండి, హ్యాపీగా సుఖంగా ఉండండి ఇద్దరు కూడా. వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎవరైనా ఒక్కళ్ళైనా ఇలా చేయొచ్చు కదా మ్యామ్, ఎవరు ప్రాబ్లం కలుద్దాము అనుకునే వాళ్ళు చేసేయచ్చు ఆ నమ్మకంతో. తప్పకుండా. అంటే ఎన్ని రోజులని ఉంటుందా మ్యామ్? కలిసేంత వరకు అలా అన్ని శనివారాలు చేయండి. ఒక నియమం పెట్టుకోండి, 11 శనివారాలు 9 శనివారాలు చేయండి. మళ్ళీ మీ జన్మ జాతకం రీత్యా నాకు కనుక చూపించినట్లయితే స్పెసిఫిక్ నంబర్ చెప్పేస్తాను మీకు కలిసేది, మీకు కలిసి వచ్చేది. ఎందుకంటే ఏ గ్రహం చేత పాడైందా అని కూడా మనకి ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి మీకు లక్కీ నంబర్ ఏదైతే కలిసి వస్తుందో అన్ని వారాలు చెప్పేస్తాను. కాబట్టి అట్లా చేసుకోండి. కలిసామా అనేది కాకుండా కన్సిస్టెన్సీ కదా మనకి ఇంపార్టెంట్. మళ్ళీ తర్వాత విడిపోకుండా చెప్తాను. కాబట్టి మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్ కి కాల్ చేయొచ్చు. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ.